ఇక్కడ ఒక పని మీద మున్సిపల్ ఆఫీస్కి మరియు కలెక్టర్ ఆఫీస్కి మరియు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను. ఇక్కడ యథావిధిగానే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచాను కాబట్టి కొద్దిగా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను కాబట్టి కమిషనర్ ఆఫీస్కి ఒక ఓటు గురించి వెళ్ళాను. కొద్దిగా ఓటు రాలేదని, తర్వాత ఆ ఓటు కోసం కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాను. మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ వచ్చాను. మున్సిపల్ ఆఫీస్లో అక్కడ ఉన్న వ్యక్తులు చెప్పడం జరిగింది, ఇలా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్దామని. మొత్తానికి అలా తిరుగుతూనే ఉన్నాను. చాలా గంటలు అయిపోయాయి. దాదాపుగా 12-1 గంట నరడ. టెక్నాలజీ గురించి కూడా మాట్లాడాలి. టెక్నాలజీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఆఫీసులు అనేటివి కంప్యూటర్ ద్వారా పనిచేస్తున్నాయి. ఇంతకుముందు ఎలా ఉండేదో అయితే నాకు తెలియదు. ఇంతకుముందు చెప్పేది మా డాడీ, పేపర్ పైన రాసేది ఏదైనా ఆస్తి గురించి, ఈ ఆస్తి వీళ్ళది అని, ఇంకా ఏదైనా ఇలా వేరేవి కాగితం పైన రాసేది. సంతకాలు అంత ఇంపార్టెంట్ ఆ టైంలో. ఇప్పుడు చూస్తే ఆన్లైన్ అయిపోయింది. ఇప్పుడు కూడా సంతకాలు అంటూ ఇంపార్టెంట్, కానీ ఇక్కడ చాలా వరకు మొబైల్లోనే ఉంటుంది మనకు సమాధానం అని చెప్పుకోవచ్చు. చాలా వరకు వెబ్సైట్లు ఉంటాయి. ఆ వెబ్సైట్లు వెళ్ళి మనకు ఏం కావాలి అనేది, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మనమే అప్లై చేసుకోవచ్చు, ఓటర్ కార్డ్ మనమే అప్లై చేసుకోవచ్చు. ఇట్లా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎంఆర్ఓ అంటున్నా. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాను, జీమెయిల్ ఇయ్యమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఫోన్ ద్వారా అంత దూరం వెళ్ళకుండా ఇక్కడ ఫోన్లో జీమెయిల్ చేస్తే వాళ్ళకి వెళ్తుంది. ఏదైనా నీకు సమస్య వచ్చింది, ప్రాబ్లం, ఆ ప్రాబ్లం గురించి, ఓటర్ కార్డ్ అనేది వేరే వాడికి వచ్చింది, ఓటర్ కార్డ్ రాలేదు అని సమస్య గురించి చెప్పాలనుకుంటే జీమెయిల్ ద్వారా ఇక్కడ ఆఫీసర్లకు చెప్పొచ్చు, మనం కలెక్టర్ గారికి చెప్పొచ్చు, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పొచ్చు. తెలియదు, అలవాటు లేదు, నాకు మాట్లాడడం తెలుసు స్ట్రైట్గా. ఇంకా దానికోసం తిరిగి కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు ఇలా తిరిగాను. కానీ ఒక జీమెయిల్ వేస్తే మా వీధిలో వీధి దీపాలు పడుతున్నాయి, ఇక్కడ ట్రాక్టర్లు అనేటివి అలానే ఉన్నాయి, తీయట్లేదు, కొన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అక్కడనే ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది ఉంది, అది అందరికీ కనబడడం లేదు, చాలా సన్నగా ఉంది, అది తొక్కినప్పుడు ఎగురుతున్నాయి బండ్లు, అక్కడ కనపడేటట్టు రంగు వేయండి అని మన ప్రాబ్లము, దానికి సొల్యూషన్ చెప్తే తప్పకుండా వాళ్ళు చేసేటట్టుగానే ఉన్నారు. కానీ ఇక్కడ ఆఫీస్లోకి వెళ్తే అంత మంచిగా అనిపించదు. చాలా వరకు చిన్న అధికారులు ఉంటారు, ఇంకా ఏమైనా కారణాలు అయి ఉండొచ్చు. జీమెయిల్ ద్వారా ఇవ్వండి అని చెప్పడం జరిగింది లెటర్. ఇలా ఓటర్ కార్డ్ అనేది ఈ వార్డు నుంచి ఈ వార్డుకి చేంజ్ చేసుకోవడానికి. మరియు నాకు ఓటర్ కార్డే లేదనుకున్నా మా చెల్లిది, కానీ ఉంది, వేరే వార్డులోకి వెళ్ళింది, ఇంకా దొరికిందని చెప్పుకోవచ్చు. దానికోసం మార్నింగ్ చెప్పాను మీకు, ఎంత తొందర ముందు నుంచే చూస్తూ వచ్చాను. చాలా వరకు బిజినెస్ అనేది క్లోజ్ అయ్యింది, వేరే తాన్లా భోజనం చేయడం జరిగింది. ఇంకా నాకు కంప్యూటర్ లేదు, కంప్యూటర్ గురించి కూడా ఆలోచన వస్తుంది. ఇంతకుముందు ఏం అవసరం, ఈ మొబైల్ ఏం అవసరం అని అనుకునేది, కానీ కొన్ని పెద్ద పనులు, మంచి పనులు చేసేటప్పుడు అనిపిస్తుంది ఏదో మొబైల్ ఉంది కాబట్టి ఇలా బతుకుతున్నాం అని నాకు ఆలోచన వచ్చింది. ఇక్కడ ల్యాప్టాప్ ఉన్నవాళ్ళు ఏదో విధంగా వాళ్ళకు అర్థమవుతుంది. ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్కి వెళ్తే అన్నీ అర్థమైతే, కానీ సాఫ్ట్వేర్ రంగంలో అంత మంచిగా లేదు అని చెప్తున్నారు. కొందరు చేసే పనులకి అందరికీ వస్తుంది. ఇక్కడ టెక్నాలజీ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు.
నేను చాలామంది అంటుంటారు, నువ్వు చదువుకున్నావా పశువులు కాసినావా, చదువుకోలేదా నువ్వు ఏదైనా మనం తప్పు చేస్తే. అప్పుడు నాకు అనిపించింది ఇక్కడ మంచి చెడ్డ చెప్పడానికి చదువు ఏం అవసరం, మనకు తెలుస్తుంది కదా అని. కానీ ఇప్పుడు చూస్తే చదువు ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. ఏదన్నా సంతకం పెట్టాలంటే చదవాలి. ఇంకా ఇలా జీమెయిల్ అని ఈమెయిల్ అని టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీ ద్వారా కూడా ఇంతకుముందు లాగా లేదు. కొద్దిగా చదువు, కొద్దిగా టెక్నాలజీ తోడైతే తప్పకుండా ఒక మంచి జీవితం మనం ఉండొచ్చు, ఒక సరైన ఒక మంచితనంతో పోతే. కానీ మంచితనంతో పోతే కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇంకా అదే అందరూ పాటిస్తుంటారు మంచితనమే. ఇక్కడ చిన్నగా ఉన్న ఒకటి ఉడుకు రక్తం అది. ఇంకా మంచితనంతోనే ఆడ ఆఫీస్లోకి వెళ్ళాను, ఆఫీస్లోకి వెళ్ళి పని చేయించుకొని వచ్చాను. చాలా వరకు ఒక 2-3-4 గంటలు వేస్ట్ అయ్యేది. మార్నింగ్ 9:30కి తెరవాల్సిన షాప్ని 12-1:30 వరకు క్లోజ్ చేశాను. ఇంకా భోజనం అట్లనే చేసి వచ్చాను. కొద్దిగా సొంత నిర్ణయాలు అంటూ తీసుకుంటున్నాను. ఇంతకుముందు నిర్ణయం తీసుకోవడానికి కూడా రాకుండే ఇది నిర్ణయం తీసుకోవచ్చా అని. దీనికి అన్నిటికీ కారణం ఈ షాపే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ షాప్ ఉంది కాబట్టి వీడియోలు చేస్తున్నాను. ఇక్కడ అనిల్ అంటే గుర్తొస్తుంది వేరే వాళ్ళకి. ఇలా మొత్తానికైతే ప్రాబ్లం సాల్వ్ అయింది. నాకు అప్పుడు అనిపించింది టెక్నాలజీ ఎంత స్పీడ్ ఉందో ఇక రేపు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఒకప్పుడు పేపర్ పైన, ఇప్పుడు ఫోన్ ద్వారా జీమెయిల్లు, ఈమెయిల్లు, మీ సమస్యకు సమాధానం అంటూ ఇస్తున్నారు ఆఫీసర్లు. చాలా వరకు ఈ టెక్నాలజీ వాడని వాళ్ళకు తెలియదు. ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా చెప్పరు. కొందరు అయితే స్వార్థం, మేమే బాగుండాలి, వాడు అభివృద్ధి చెందకూడదు అనేటట్టుగా నాకు అనిపించింది. ఉంటాను, మరొక కొత్త వీడియోతో కలుస్తాను. టెక్నాలజీ కొద్దిగా చదువు అనేది నిజంగా అవసరం. ఏమని అనుకోండి, అవసరం. చదువు టెక్నాలజీ అనేది అవసరం. ముగిస్తున్నాను.